ఆయుధాల అక్రమ రవాణా కేసులో ఐఎస్ఐ తీవ్రవాది ముజిబ్కు నాంపల్లి కోర్టు జీవిత ఖైదు ఖరారు చేసింది. ఆయనతో పాటు 6గురికి 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా విధించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు కృష్ణ. థ్యాంక్ యూ జయ. ఐఎస్ఐ తీవ్రవాది ముజీబ్ అహ్మద్కు నాంపల్లి కోర్టు ఈరోజు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 5,000 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. సెక్షన్ 122లో యావజ్జీవ కారాగార శిక్ష, 5,000 రూపాయలు జరిమానా. ఒకవేళ ఈ 5,000 రూపాయలు జరిమానా చెల్లించని పక్షంలో మరో సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాలని, అలాగే సెక్షన్ 121లో 2,000 రూపాయల జరిమానా. ఒకవేళ ఆ 2,000 రూపాయల జరిమానా చెల్లించని పక్షంలో మరో సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పేసి కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అలాగే ఇతనితో పాటు A2 జహంగీర్ ఖాన్, A3 షబ్బీర్ అహ్మద్, A4 రవీందర్ కుమార్, A10 మొహమ్మద్ యాసిన్, A11 జోరా, A17 అవాద్కు 10 సంవత్సరాల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా 2,000 రూపాయల జరిమానా విధించింది. అయితే ఈ జరిమానా చెల్లించని పక్షంలో వీరు కూడా సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పేసి కోర్టు జరిపింది. అయితే ముందుగా ఈ శిక్షలు విధించే ముందు అతను మన ముజీబ్ అహ్మద్ తన వాదనను జడ్జికి విన్నవించుకున్నాడు. తనకు అసదుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత ఐజీ అరవిందరావుతో ప్రాణగండం ఉందని చెప్పి తన కుటుంబ సభ్యులను, తన స్నేహితులను హత్య చేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించడం జరిగిందని, అయితే వెంటనే వారికి రక్షణ పోలీసులతో రక్షణ కల్పించాలని చెప్పేసి అతను జడ్జికి విన్నవించుకోవడం జరిగింది. అయితే వీరి వాదనలు విన్న జడ్జి అనంతరం తన తీర్పును వెలువరిచారు. అయితే ఇతనికి జీవితకాల ఖైదు, అలాగే 5,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది. జయ. థ్యాంక్ యూ కృష్ణ.